పల్నాడు నర్సరావుపేటలో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చదలవాడ అరవింద్ బాబు పేరు రెండో జాబితాలో లేకపోవడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారికి సీటు రాకపోవడం బాధాకరమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీసీ అభ్యర్థి అయినా కూడా విడుదల చేసిన రెండో జాబితాలో లేకపోవడం కార్యకర్తలని మరింత ఆందోళనకు గురిచేసింది. కాగా రాష్ట్రం ఆదేశించిన కార్యక్రమాలు నిర్వహించడంలో రాష్ట్రంలోని మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు. అయినా అరవింద్ బాబుకి రెండో జాబితాలో సీటు లేకపోవడం ఏంటి అని కార్యకర్తలు ప్రశ్నిస్తూ ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు నరసరావుపేటలో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చదలవాడ అరవింద్ బాబు పేరు రెండో జాబితాలో లేకపోవడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారికి సీటు రాకపోవడం బాధాకరమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీసీ అభ్యర్థి అయినా కూడా విడుదల చేసిన రెండో జాబితాలో లేకపోవడంలో కార్యకర్తలని మరింత ఆందోళనకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా రాష్ట్రం ఆదేశించిన కార్యక్రమాలు నిర్వహించడంలో రాష్ట్రంలోని మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు. అయినా అరవింద్ బాబుకి రెండో జాబితాలో సీటు లేకపోవడం ఏంటి అని కార్యకర్తలు ప్రశ్నిస్తూ ఉన్నారు. పల్నాడు నరసరావుపేటలో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చదలవాడ అరవింద్ బాబు పేరు రెండో జాబితాలో కూడా లేకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తికి పేరు రెండో జాబితాలో కూడా ఇవ్వకపోవడం ఏంటి అంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, స్వప్న, ఏదైతే టీడీపీ రెండో జాబితా విడుదల చేసింది, మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా 34 సీట్లు ప్రకటించారు. గతంలో 94 సీట్లు ప్రకటించినప్పటికీ ఇప్పుడు 34 సీట్లు కూడా ప్రకటించడం జరిగింది. అయితే పిలుపునిచ్చినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన మొట్టమొదటి ప్లేస్ లో ఉన్నాడు. దాదాపు 30 ఏళ్ల నుంచి కూడా వైద్య రంగంలో ఉన్నాడు. పార్టీ గతంలో 2019లో పోటీ చేసినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు సంబంధించి కూడా సీటు ఇచ్చినటువంటి నేపథ్యంలో అయితే ఆయన ఓటమి చెందాడు. జగన్ గాలిలో ఓటమి చెందినప్పటికీ కూడా అప్పటి నుండి పార్టీని అంటిపెట్టుకున్నాడు. ఏదైతే మొదటి లిస్ట్ లో పేరు వస్తుందని ఖచ్చితంగా కార్యకర్తలు కానీ అటు నాయకులు కానీ భావించినప్పటికీ ఆయన సీటు మొదటి లిస్ట్ లో కూడా రానటువంటి పరిస్థితి. అయితే సెకండ్ లిస్ట్ లో ఖచ్చితంగా వస్తుందని చెప్పి కూడా భావించారు. ఏదైతే ఇప్పటి వరకు కూడా అటు ఏదైతే అధినేతలతో ఆయన టచ్ లో ఉన్నాడు, అటు లోకేష్ గంజ్ కానీ అదేవిధంగా చంద్రబాబుకు సంబంధించి అటు అచ్చెన్నాయుడుతో టచ్ లో ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఈ లిస్ట్ లో పేరు వస్తుందని భావించారు. కార్యకర్తలు కూడా ఒక భరోసా కల్పించారు. ఎందుకంటే కష్టపడిన వ్యక్తికి సీటు రావడంతో కూడా ఒక ఆందోళన చేయటమే కాకుండా కూడా వారు నిరసన కార్యక్రమాలు చేయాలని కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యంలో అయితే పూర్తిగా కూడా వాళ్ళని కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కార్యకర్తలని పూర్తిగా చదలవాడ అరవింద్ బాబు కట్టడి చేస్తున్నాడు. ఖచ్చితంగా అధిష్టానం పై నాకు ఒక నమ్మకం ఉంది, ఖచ్చితంగా పేరు వెల్లడిస్తారని చెప్పి కూడా ఒక నమ్మకంతో ఉన్నటువంటి ఇన్ఛార్జి అరవింద్ బాబు ఖచ్చితంగా ఇవాళ రేపట్లో సీటు ప్రకటిస్తారని ఒక ఆశాభావం వ్యక్తం అయితే చేస్తున్నారు. అయితే కార్యకర్తలు మాత్రం పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మరి సీటు మార్పు చేస్తారేమని ఒక ఆలోచనతో ఉన్నటువంటి కార్యకర్తలు ఈ రోజు టీడీపీ కార్యాలయంలో, నర్సరావుపేట టీడీపీ కార్యాలయంలో ముఖ్య నేతలు కూడా సమావేశమయ్యారు. ఏదైతే భవిష్యత్తు కార్యాచరణ కాకుండా కూడా మరి రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి నేతలు అటు చంద్రబాబు లోకేష్ తో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా చంద్రవాడ అరవింద్ బాబు మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డాడు కానీ ఆయనకే సీట్ ఇవ్వాలని కూడా కార్యకర్తలు ఒక డిమాండ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా 34 సీట్లకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అసమ్మతి వర్గం అయితే కొనసాగుతుంది. సీనియర్లకి చంద్రబాబు మొండి చేయి చూపించాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీ మొదటి నుంచి కష్టపడుతున్నటువంటి వ్యక్తులకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. మన పశ్చిమ నియోజకవర్గం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం చూసుకుంటే కూడా మరి నిన్నటి వరకు కూడా నాని ఆ పార్టీకి ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. మద్దాలగిరి వైసీపీలో వెళ్ళిన దగ్గర నుంచి కూడా పార్టీని పోషిస్తున్నాడు. పార్టీని బలోపేతం చేయడమే కాకుండా పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తి అయితే చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారిగా కూడా మరి మాధవి అనే ఆమె కనీసం 10 రోజుల నుంచి ఆమె పేరు వినపడినటువంటి నేపథ్యంలో ఆమె పేరు ఈ రోజు ప్రకటించడం పట్ల అటు అధిష్టానం ఎక్కడికక్కడ కూడా సమర్థిస్తుంది. ఏదైతే సామాజిక సమీకరణలో పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయారు, ఖచ్చితంగా మీరు త్యాగం చేయాలి,
రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే మీకు న్యాయం చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కొన్ని సామాజిక సమీకరణల నేపథ్యంలో మరి ఆ పార్టీలోనే కష్టపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక బీసీ నేతకే ఈ రోజు అరవింద్ బాబుకి బీసీ నేతకే మరి ఈ రోజు అవకాశం లేదు. అదే విధంగా లోకేష్ గారు అటు చంద్రబాబు కొన్ని సందర్భాల్లో కూడా మరి చంద్రబాబు అరవింద్ బాబు ఆయన పడినటువంటి కష్టాన్ని కూడా మరి రాష్ట్రంలోనే ఎవరు తిరగని విధంగా కూడా మరి ఒక పక్క వైద్యంతో పాటు ఒక పార్టీని పోషిస్తూ కార్యకర్తలు కొంతమంది ఎవరైతే చనిపోయిన ఉన్నారో కార్యకర్తలు చనిపోయినటువంటి సమయంలో ఆయన వారికి ఉన్నటువంటి అప్పులు కూడా తీర్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. లక్షల రూపాయలు ఆ కార్యకర్తల కోసం ఖర్చు పెడుతున్నారు. పూర్తిగా కూడా మరి గత ఎన్నికల్లో నష్టపోయినటువంటి చంద్రబాబు అరవింద్ బాబు పూర్తిగా ఒకే సామాజిక వర్గం ఇక్కడ పోటీ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి నిన్న ఎంపీ లావు కృష్ణదేవరాయలు కూడా కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశాడు. ఏదైతే ఆయన పడినటువంటి కష్టానికి సంబంధించి కానీ ఖచ్చితంగా ఆయనకి అధిష్టానం నుంచి సీటు ఖచ్చితంగా ఈ సెకండ్ లిస్ట్ లో వస్తాయని కూడా ఒక భరోసా కల్పించినటువంటి నేపథ్యంలో ఈ రోజు వారికి ఒక నిరాశ అయితే ఖచ్చితంగా మిగిలిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కానీ ఆ కార్యకర్తలు సమయం పాటించమని చెప్పి ఇప్పటికే చంద్రబాబు అరవింద్ బాబు కార్యకర్తలకి ఒక విన్నవించాడు. ఆ దశగానే అడుగులు వేస్తున్నారు. ఇవాళ రేపట్లో కూడా మరి ఇప్పటికే అధిష్టానంతో కూడా సంప్రదింపులు జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ రేపట్లో పేరు వస్తుందేమని ఆయన భావిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా సీటు రాకపోతే ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, నిరసన కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. ఏదైతే అరవింద్ బాబుకు సీటు ఇస్తేనే ఖచ్చితంగా ఇక్కడి నుంచి కార్యకర్తలు పనిచేస్తామని కూడా గంటాపదంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా ఈ రోజు లిస్టు ప్రకటించిన తర్వాత అసమ్మతి వర్గాలు ఎక్కువైనని చెప్పుకోవచ్చు. అదే విధంగా సీనియర్లకి మొండి చేయి చూపించారని చెప్పుకోవచ్చు. కేవలం కొత్త వారికి వలస నేతలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇటు సొంత పార్టీ నేతలకి చంద్రబాబు ఇవ్వనటువంటి పరిస్థితి అయితే చెప్పుకోవచ్చు. అయితే రమేష్ చూసుకున్నట్లయితే ఇప్పటికీ రెండో జాబితాలో కూడా చంద్రబాబు అరవింద్ బాబు పేరైతే రాలేదు. మరి మూడో జాబితాలో అయినా వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? దీనికి సంబంధించి అధిష్టానం నుంచి ఎటువంటి హామీలు వచ్చాయి? మరి అదే నియోజకవర్గానికి సంబంధించి ఎంతమంది ఆశావాహులు ఉన్నారు? ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగానే ఏదైతే నర్సరావుపేటకు సంబంధించి మొదటి నుండి పార్టీని కష్టపడి పార్టీని బలోపేతం చేతిలో ఆయన మొదటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన సీటు ఖచ్చితంగా వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే ఇదే క్రమంలో ఇక్కడి నుంచి డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు సీటు ఆశిస్తున్నాడు. ఇదే క్రమంలో ఇక్కడి నుంచి ఇంకొక నేత ఎవరైతే నల్లబాటి రాము కూడా సీటు ఆశిస్తున్నాడు. కొంతమేరకు ఇటీవల ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్టీలో చేరుతున్నటువంటి సమయంలో జంగా కృష్ణమూర్తి వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి పేరు కూడా వెలుగులోకి వచ్చింది. అయితే వెలుగులోకి వచ్చినప్పటికీ పూర్తిగా కూడా ఆయన ఇప్పటి వరకు కూడా పార్టీలో చేరినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక టైంలో ఎరపతినేని శ్రీనివాసరావు మొదటి లిస్ట్ లో పేరు రానప్పటికీ నర్సరావుపేట నుంచి ఎరపతినేని శ్రీనివాసరావుని బరిలోకి దించి అదే విధంగా అక్కడి నుంచి జంగా కృష్ణమూర్తిని బరిలో దించాలని కూడా పార్టీ ఆలోచన చేసినటువంటి పరిస్థితి. అదే సమయంలో ఐవీఆర్ కాల్స్ రావటం, అదే విధంగా కొంత అలజడి రేపటంతో కూడా మరి పూర్తిగా ఈ రోజు సెకండ్ లిస్ట్ లో కూడా మరి ఎరపతినేని శ్రీనివాసరావు పేరు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎరపతినేని అక్కడే పోటీ చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బీసీకి అవకాశం ఇస్తారని ఇప్పటికీ అధిష్టానం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ కార్యకర్తలు ఆందోళన చెందడానికి కారణం ఒకవేళ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పార్టీలో చేరితే నర్సరావుపేటకి ఏమైనా తీసుకొస్తారేమని ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే కమ్మ సామాజిక వర్గం నుంచి పల్నాడులో నలుగురు అభ్యర్థులకి అవకాశం కల్పించారు. నలుగురు అభ్యర్థులకు సంబంధించి కూడా అవకాశం కల్పించినప్పటికీ ఇప్పుడు ఎవరైతే ఇద్దరు ఆశావహులు ఉన్నారో నర్సరావుపేటకి సంబంధించి కూడా ఇద్దరు ఆశావహులు ఒకే కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఖచ్చితంగా వారికి అవకాశం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పల్నాడు జిల్లాలో పార్లమెంట్ లో ఇప్పటికే నలుగురు వ్యక్తులకి అవకాశం కల్పించారు. అటు భాష్యం ప్రవీణ్ అదే సామాజిక వర్గం, అదే విధంగా జీవి ఆంజనేయులు అదే సామాజిక వర్గం, ఎరపతినేని శ్రీనివాసరావు అదే సామాజిక వర్గం, అదే విధంగా చిలకలూరుపేటకు సంబంధించి కూడా పట్టిపాటి పుల్లారావు మాజీ మంత్రి కూడా అదే సామాజిక వర్గం కావడంతో కూడా ఈ సామాజిక వర్గానికి కమ్మ సామాజిక వర్గానికి మరో అవకాశం ఇచ్చే అవకాశం ఖచ్చితంగా లేదు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా అరవింద్ బాబుకే సీట్ ఇవ్వాలని అధిష్టానం ఆలోచించినప్పటికీ మరి ఎరపతినేని శ్రీనివాసరావుకి సంబంధించి కూడా మరి జంగా కృష్ణమూర్తికి ఆ
నియోజకవర్గంలో అవకాశం లేనప్పటికీ కూడా మరి ఒకవేళ ఏమన్నా బీసీ సామాజిక వర్గానికి ఏమైనా భర్తీ చేసే అవకాశం ఉందా అనేది కూడా ఇది కొంత ఆలోచన చేస్తూ కూడా అధిష్టానం ఈ ఒక్క నియోజకవర్గాన్ని ఆపిందని చెప్పి ఇప్పటికే మనకు అందుతున్నట్టు సమాచారం. అయితే ఇవాళ రేపట్లో దీనికి ఒక క్లారిటీ పడే అవకాశం, ఎందుకంటే 17న సభ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ లోపులోనే ప్రకటించే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. థ్యాంక్ యూ రమేష్.